నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సభాపతిగాను ఎమ్మెల్యేగాను వెంటనే రఘురామకృష్ణరాజుని తొలగించాలి అంటూ పివి సునీల్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ డిమాండ్ వెనుక కారణం ఏంటి? మరి త్రిబుల్ గారు ఆర్థిక నేరస్తుడు అని చెప్పి ఆయన చెప్తున్నది, మరి ఆయన నేరం చేశారో చేయలేదో తర్వాత విషయం. మరి ఇలా చూసుకున్నట్లయితే చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఆర్థిక నేరస్తులు అని చెప్పి చాలా అభియోగాలు వచ్చాయి. మరి వారందరి గురించి ఎందుకు పివి సునీల్ కుమార్ గారు మాట్లాడటం లేదు? ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రావణి, మన వీక్షకులు. త్రిబుల్ గారి పైన 420 కేసు ఉంది. ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు. మరి ఉపసభాపతిగా ఉంటున్నటువంటి ఆయన అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పరువేమైపోతుంది అని చెప్పి వెంటనే ఆయన్ని ఎమ్మెల్యేగా ఉపసభాపతిగా డిస్మిస్ చేసేయాలని పివి సునీల్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క ఆయనే చెప్తున్నారు, చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కోసం ఎంతో కృషి చేస్తున్నారు అంటూనే అమరావతి సెంటిమెంట్ని తీసుకొచ్చినట్టుగా ఆయన పోస్ట్ చేసినటువంటి వీడియోలో కనిపిస్తుంది సార్. మరి ఒక్క త్రిబుల్ గారిపైనే చర్యలు తీసుకోమని ఆయన ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? మరి గతంలో చూసుకున్నట్లయితే ఏకంగా ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా కేసులు ఉన్నాయి. ఇంకా వైసీపీ వాళ్ళ గురించి కూడా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవి కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పైన సిబిఐ కేసులు ఉన్నాయి కదా సార్. ఆయన గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఓన్లీ త్రిబుల్ గారిని టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను కూడా చూశానమ్మా, పివి సునీల్ కుమార్ గారు చాలా కూల్గా, చాలా పెద్దరికంగా తను తప్పుల్ని మినహాయించి మిగిలిన వాటి గురించి చెప్పాడు. తను చేసిన తనుని రఘురామరాజు గారిని పోల్చుకుంటా చెప్పాడు. రఘురామరాజు గారు ఒక ఎమ్మెల్యే, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ అయ్యారు, ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, అఖిల భారత సర్వీస్ అధికారి. కాబట్టి ఆయన బాధ్యతలు ఆయనకున్నాయి. ఆయన హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఆయనకు కూడా ఉంది. ఈయన ప్రజాప్రతినిధిగా ఈయనకుంది. మరి ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా తగిన విధంగా వ్యవహరిస్తే ఆయన మీద ఎందుకు కేసులు పడినాయి, ఆయన ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది, ఆ సస్పెండ్ని ఛాలెంజ్ చేసి మరి ఎందుకు ఆయన బయటికి రాలేకపోతున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఒకవేళ కనుక ఆధారాలే లేకుండా కనుక సస్పెండ్ అయితే ఆయన ఆ సస్పెన్షన్ ఎత్తిచ్చేసుకోవటమే కాకుండా సస్పెన్షన్ చేసినటువంటి ఆ ప్రభుత్వాలని, ఆ ప్రభుత్వ నేతల్ని వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవ్వచ్చు కాక ఆయన కోర్టుకి ఏడవచ్చు, శిక్ష కూడా వేయించవచ్చు నా మీద కేవలం కక్షపూరితంగా వ్యవహరించారని. మరి ఆయన తను చేసిన తప్పుల్ని ఎందుకు చెప్పుకోలేదో అర్థం కాదు. అవతల ఆయన 420 అని చెప్పాడు, ఆయన మీద ఆ సెక్షనల్ బుక్ అయిన మాట వాస్తవమే ఉంటుంది. తర్వాత ఒక 940 కోట్లు ఆయన బ్యాంకులకి రుణం కట్టలేదని మాట చెప్తున్నాడు. నేను వీటిని ఇన్ప్లీడ్ అయి కూడా దాంట్లో నేను అంటే ఒక రకంగా ఆయన బ్లాక్మెయిల్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎవరిని? ఇటు రఘురామరాజు గారిని, అటు బ్యాంక్ అధికారులని. కేసు కనుక ఎక్కిపోతే నేను కూడా స్టేట్ బ్యాంకులో అకౌంట్ హోల్డర్. సార్, ఇటీవల కస్టోడియల్ టార్చర్ కేసులో పివి సునీల్ కుమార్ గారు విచారణకు హాజరయ్యారు. ఆ కేసు గురించే ఇప్పుడు ఈ వీడియోని పోస్ట్ చేశారా? అవును, ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఆయన ఇవన్నీ బాగానే చెప్పాడు. తను మరి ఒక అఖిల భారత సర్వీస్ అధికారి, ఇప్పుడు డీజీ క్యాడర్ అధికారిని, నేను చాలా బాధ్యత కలిగిన వ్యక్తిని అని చెప్తున్నాడు కదా. ఒక బాధ్యత కలిగిన వ్యక్తివి నువ్వు ఒక ప్రజాప్రతినిధిని, ఎవరో ఇంకొక ప్రజాప్రతినిధి ఆయనకున్న కక్ష సాధించుకోవటానికి నిన్ను ఒక పనిముట్టులాగా వాడుకున్నప్పుడు నీ విఘ్నత ఏమైంది ఆ రోజున? ఆ తర్వాత ఎవరైతే నిన్ను ఆదేశించాడో ఆయన 45,000 కోట్ల రూపాయల ప్రజల ఆస్తిని దోసుకుని అది సిబిఐ జప్తులో ఉండి, ఈడీ జప్తులో ఉండి సిబిఐ ప్రత్యేక కోర్టులో కేసులు జరుగుతున్న విషయం ఆయనకి తెలీదా? 16 నెలలు ఆయన అదే సిబిఐ అరెస్ట్ చేసింది కదా. అప్పుడు మరి ఎంత ఆధారాలు లేకుండానే అంత వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? తర్వాత ఆంధ్రప్రదేశ్ పొరుగు పోతుందని ఈయన బాధపడుతున్నాడు కదా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆ పదవిని ఈయన తీసేయగలుగుతాడా? రేపు నేషనల్ లెవెల్లో అది పబ్లిష్ కాదా? ఏదైనా రేపు ఆయనకి శిక్షలు పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అంటారు కానీ ఇంకొక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంటారు కదా. మరి అప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా చేసిన నేరానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇదిగో ఈ కేసులో ఇన్నాళ్ళు పడింది, ఆ కేసులో చెప్పినటువంటి త్రిబుల్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు సార్. ఈవెన్ వాళ్ళు భారతదేశం అయినా సరే వీళ్ళు ఓన్లీ రాష్ట్రానికి సంబంధించి. ఇప్పుడు అఖిల భారత సర్వీసులు తీసుకున్నటువంటి అధికారులపైన ఎన్ని అభియోగాలు వస్తున్నాయి? పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి, పివి సునీల్ కుమార్ కానివ్వండి, సంజయ్ గారు కానివ్వండి, ఇలా చాలా మంది. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన గురించి కూడా ఆయన చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఈ అఖిల భారత సర్వీస్ అధికారులు ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కున్నప్పుడు అవి కూడా జాతీయ స్థాయిలోనే వార్తలు
ప్రసారం జరుగుతాయి. ఫలానా డీజీకి ఇంత శిక్ష పడింది, ఫలానా కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ఆ రోజున ఒక పార్లమెంట్ మెంబర్గా ఉన్న లోక్సభ మెంబరు నరసాపురం మెంబర్ని అనఫిషియల్గా కిడ్నాప్ చేసి 3rd డిగ్రీ పెట్టిన కేసులో అని. మరి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవన్నీ భరిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీలాంటి వాళ్ళని ఐపీఎస్ అధికారులుగాను లేకపోతే ఇంకా కొంతమందిని ప్రజాప్రతినిధులుగాను ఎన్నుకున్నందుకు, ముఖ్యమంత్రులుగా ఎన్నుకున్నందుకు వాళ్ళు చేసిన పనికి వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు సునీల్ కుమార్ గారు. ప్రజలు ఎవరు తప్పు చేశారో వాళ్ళే సవరించుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలే. ఆనాటికి కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి. కేసులు ఉన్నా కూడా ఎన్నుకున్నారు. ఆ రోజున కూడా జాతీయ స్థాయిలో కూడా విమర్శలు వచ్చినాయి. ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడా అని జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. పక్కన ఉన్న తెలంగాణ ప్రజలు కూడా సానుభూతి చెప్పారు. అలాంటి వ్యక్తిని ఎలా ఎన్నుకోగలిగారో ఆంధ్రప్రదేశ్ ప్రజలని. కానీ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలు ఇప్పుడు మీ అంత చదువుకున్న వాళ్ళు కాదు, అందరికీ అంత విఘ్నత ఉండదు. ఇప్పుడు మీరే కొన్ని తప్పులు చేశారు, మీరే చెబుతున్నారు నేను డీజీ క్యాడర్ అధికారిని, ఏదన్నా మాట్లాడితే బాధ్యతతో మాట్లాడతాను, నా దగ్గర దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ అది పబ్లిక్ డాక్యుమెంటే. అది మీకు ఫలానా రఘురామరాజు గారు అనుచరులు ఇవ్వకర్లా. అది సిబిఐలో ఉన్న డాక్యుమెంట్ని ఎవరైనా తీసుకోవచ్చు, యాక్సెస్ చేయొచ్చు. అలాగే అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఏ బ్యాంకులకి ఎంత ఉన్నాయి, స్టేట్ బ్యాంకుకు ఉన్న డిఫాల్టర్స్ ఎవరు, తర్వాత యాక్సిస్ బ్యాంకుకు ఉన్న డిఫాల్టర్స్ ఎవరు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్న డిఫాల్టర్స్ ఎవరు, వాళ్ళు ఎంత మేరకు డిఫాల్ట్ అయ్యారు, ఎప్పటి నుంచి అయ్యారు, ఏ లోను అన్నీ ఉంటాయి అక్కడ. వీళ్ళు ఏదైనా మార్ట్గేజ్ పెడితే ఎసెట్స్ ఏమేమి ఉన్నాయి బ్యాంక్ చేతిలోను. తర్వాత రఘురామరాజు గారిని ఎవరు సమర్థించరండి. రఘురామరాజు గారినే కాదు, ఏ ప్రజాప్రతినిధి బ్యాంకులకి మోసం చేసినా వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. చట్టం ఎవరికి మినహాయింపు కాదు. ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నా లేకపోతే ఇంకెవరన్నా ఇంకా అంతకన్నా పెద్ద పోస్టుల్లో ఉన్నా కూడా చట్టాలు తన పని తను చేసుకెళ్తాయి. డీజీలను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీ ప్రజలు తల ఉంచుకోలేదు. చేసిన తప్పుకి వాళ్ళు మంచి వాళ్ళనే ఎన్నుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని కూడా ఒక మంచి వ్యక్తి అని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత పెద్ద కుంభకోణం, లిక్కర్ కుంభకోణం జరిగింది. తర్వాత అనేక మందిని కిడ్నాప్ చేసి తెప్పించారు ఐపీఎస్ అధికారులను ఉపయోగించి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న జత్వాని లాంటి ఒక మహిళను కూడా తీసుకొచ్చి ఇక్కడ కిడ్నాప్ చేసి ఆమెని అరెస్ట్ చేసినప్పుడు కూడా జాతీయ స్థాయిలో పబ్లిసిటీ వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలంచుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరైతే ఐపీఎస్ అధికారులుగా ఉండి గులాంగిరి చేసి ఒక నేరస్తుడు చెప్పినటువంటి ఆదేశాలను పాటించారో వాళ్ళు తలంచుకోవాలి. అలాంటి ప్రజలకి ఇవన్నీ మామూలే. అట్లాగే జగన్మోహన్ రెడ్డిని 2024 ఎన్నికల్లో అదే ప్రజలు మేము తప్పు చేశాము, ఇలాంటి వ్యక్తి పరిపాలనకు పనికిరాడు, ఇతను ఐపీఎస్ లాంటి అధికారులని, ఐఏఎస్ లాంటి అధికారులను కూడా అవినీతికి, అక్రమాలకి ఆయుధాలుగా, పనిముట్లుగా వాడుకుని మమ్మల్ని వేధించారని వాళ్ళు రియలైజ్ అవ్వబట్టికే వాళ్ళు తీర్పిచ్చారు, ఆయనకి తగిన గుణపాఠం చెప్పారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా పెద్ద వాళ్ళు అరెస్ట్ అయితే వచ్చే పరువు నష్టం ఏమి లేదండి. ఎందుకు లేదంటే అందులో ఐఏఎస్ అధికారులు తప్పు చేసినప్పుడు నేషనల్ మీడియాలో ప్రసారాలు జరిగినాయి. ఐపీఎస్లు చేసినప్పుడు మీ ఇది కూడా పబ్లిష్ అయింది. ఇప్పుడు మీ సంగతి కూడా మీరు చూసుకోండి, మీరు ఎందుకు అట్లాంటి పని చేయాల్సి వచ్చిందని. తర్వాత ఇంకా పైగా ఇంకా అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యేగా కూడా ఆయన మీద ఉంచడానికి వీలు లేదని మీరు అన్నారు, బాగానే ఉంది. మీరు ఐపీఎస్గా ఉండి మీరు చేసినటువంటి ఈ పనులకి మీరు ఐపీఎస్గా కొనసాగొచ్చో కొనసాగకూడదో మీ ఐపీఎస్ అధికారులకే ఒక బహిరంగ లేఖ రాయండి. మీరు పెట్టినటువంటి ట్వీట్ గురించి నేనేమన్నా తప్పు మాట్లాడానా, నీగో కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు కాబట్టి మీరు అఖిల భారత సంఘం ఐపీఎస్ అధికారులు స్పందించండి. ఎవరి కేసు కాళ్ళు జడ్జి అవ్వలేము సునీల్ కుమార్ గారు. మనం ఏదైనా మాట్లాడింది మనం కరెక్ట్ మాట్లాడామా లేదా అని చెప్పాల్సింది ఎదురాళ్ళు. మీకు మీరే సర్టిఫికేట్ రాసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. మీరు ఇతరులను అడగాలి, లేకపోతే న్యాయ నిపుణులు ఎవరినన్నా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ హైకోర్టు జడ్జెస్ని కానీ నేను ఈ ట్వీట్ చేశాను, ఒక సర్వీస్లో సస్పెండ్లో ఉన్నా కూడా నువ్వు సర్వీస్లో ఉన్న అధికారిగానే భావించాలి. కాబట్టి ఇది కరెక్టా కాదా, నాదేమన్నా తప్పు ఉందా? ఎందుకంటే ఒక దోషి, మీరు ముద్దాయి, ఆయన బాధితుడు. ముద్దాయికి బాధితుడికి నిర్వచనం ఏంటనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సునీల్ కుమార్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముద్దాయి అంటే ఏంటి నిర్వచనం, బాధితుడు ఎవరు, ముద్దాయికి బాధితుడికి ఒకటే శిక్ష వేయాలనేది ఇంతవరకు ఎక్కడ న్యాయ సూత్రాల్లో లేదు. బాధితుడే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తారు.
కాదు నేను కొత్త న్యాయ సూత్రాలను రచించాను అంటే పెట్టండి, చర్చకి పెట్టండి. ఎప్పుడైనా సరే ఒక ముద్దాయికి గనక శిక్ష పడితే ఆ కేసులో బాధితుడికి కూడా సమానమైన శిక్ష ఇవ్వాలి అనేది మీ సిద్ధాంతం అయితే అదే పెట్టండి. అంతేగాని ఇప్పుడు ఆ కేసులో మీరు ఎంత ముద్దాయో రఘురామరాజు గారు కూడా ఆ బ్యాంకుల డిఫాల్ట్లో ఎవరు సమర్థించరు. ఆయన కట్టుకోక తప్పదు, ఆయన ఆస్తులైనా జప్తు చేస్తారు. మీరు దాని గురించి బాధపడాల్సిన అంశం ఏం లేదు. ఒకవేళ కనుక ఆయనకు అంత ఆస్తులు లేకపోతే ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అట్లాగే ఇప్పుడు మీరు ఐపీఎస్ ఆఫీసర్ని, నేను బాధ్యత గల అధికారిని, డీజీ క్యాడర్ అధికారి అయినా కూడా మీరు రఘురామకృష్ణరాజు కేసులో మీరు కనుక అక్రమంగా వ్యవహరించారని, అలాగే జత్వానీ కేసులో కానీ ఇతర కేసుల్లో కానీ అక్రమంగా వ్యవహరించారని తెలిసిన రోజున మిమ్మల్ని తీసుకెళ్ళి ఒకవేళ జైల్లో పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఇతర అఖిల భారత సర్వీస్ ఐపీఎస్ అధికారులు కానీ చింతించాల్సిన అవసరం ఏం లేదు. అది మీరు వ్యక్తిగత హోదాలో మీరు చేసుకున్నారు. మీ పరిపక్వత అందరికీ ఉంటుందని అనుకోవటానికి వీలు లేదు. ఎవరి స్థాయి ఆళ్ళదే. ఐపీఎస్లుగా కూడా ఇక్కడ ఇంకో అంశం సార్, ఆయన ఈ మీరు చెప్పినట్టుగా మాట్లాడుతూనే అమరావతి టాపిక్ను కూడా తీసుకొచ్చారు. అంటే RRR గారు అరెస్ట్ అయితే అమరావతి బ్రాండింగ్ ఎందుకు? అదే అంటున్నా, వ్యక్తిగతంగా ఇప్పుడు ఈయన అరెస్ట్ మూలాన, ఈయన చేసిన తప్పుల మూలాన ఇతర ఐపీఎస్ అధికారులు అందరినీ ఒక ఘాటును కట్టరు. గాడిదలుగానే కట్టేస్తారు, గుర్రాలుగానే కట్టేస్తారు. ఎవడన్నా బుద్ధి తక్కువ వాడికి తెలియదేమో కానీ గాడిదకి గుర్రానికి తేడా. ఐఏఎస్లు అయిన వాళ్ళందరూ ఉన్నతంగా వ్యవహరించలేదు. చాలా శిక్షలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే జైలు పాలైన వాళ్ళు ఉన్నారు. శ్రీలక్ష్మి గారే ఒక ఉదాహరణ. ఆమె ఆ బ్యాచ్ టాపర్ అయినా కూడా. అట్లాగే ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళ వ్యక్తిగత గుణగణాలను బట్టి, స్థాయిని బట్టి వాళ్ళు వ్యవహరిస్తారు. అదే కొంతమంది ముఖ్యమంత్రులు చెప్పినా కూడా తప్పు చేయమంటే చేయరు. ఎందుకంటే అది చట్టం విరుద్ధం. మీరు ఏదైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము పాటిస్తామని వచ్చారో అది అమలు చేయలేని ఐపీఎస్ అధికారులు కూడా మినహాయింపు ఉండదు. రఘురామరాజు గారు ఎలా జైలుకి అయితే వెళ్తాడో ఐపీఎస్లు అయినా, డీజీ క్యాడర్లు ఉన్నా, ఇంకా పైన క్యాడర్లు ఉన్నా కూడా చట్టం ముందు సమానమే. అదే జైలు సెల్కి వెళ్తారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి మీ బ్రాండ్ను కాపాడుకోవడానికి ప్రయత్నించాల్సింది ప్రజలే. ఒకవేళ కనుక ఎవరే స్థాయిలో ఉండి తప్పు చేసినా దానికి సవరణలు చేసుకోవాల్సింది ప్రజలే. కాబట్టి అమరావతి అనేది చిరస్థాయిగా వెళ్ళిపోతూనే ఉంటుంది. బోల్డ్ మంది మీలాంటి ఐపీఎస్ అధికారులు వస్తారు, ఐఏఎస్ అధికారులు, మంచివాళ్ళు వస్తారు, చెడ్డాళ్ళు వస్తారు. అలాగే ప్రజాప్రతినిధులుగా కూడా మంచివాళ్ళు వస్తారు, చెడ్డాళ్ళు వస్తారు. ముఖ్యమంత్రులుగా కూడా పెద్ద మంచివాళ్ళు వస్తారు, చెడ్డాళ్ళు వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారిని ఎన్నుకున్నారంటే వాళ్ళే నిర్ణయించారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళే న్యాయమూర్తులు. కాబట్టి మీరేమో అట్లాంటి వాటి గురించి పెద్ద బాధపడక్కర్లేదు. నేనేదో ఆధారాలు లేకుండా మాట్లాడారని మేము కూడా ఎవరు అన్నాము. మీరు బాధ్యతగానే మాట్లాడారు. కానీ మీ అంశాలను కూడా అక్కడ మీరు చెప్పుకోవాల్సింది. అంతేగాని ఒకళ్ళని ఎంచే ముందు మనం ఎంచుకోవాలి ఫస్ట్. అంతేగాని ఆయన ఒక్కడే తప్పు చేశాడు, నేను శుద్ధపూసనని ఎట్టా చెబుతారు? ఐపీఎస్లు అయినందువల్ల, డీజీ క్యాడర్లు ఉండేందువల్ల చట్టానికి అతీతమైనదని అనుకోవటం చాలా పొరపాటు. ఎవరైనా వెళ్ళాల్సింది. ఒక జడ్జి కూడా జైలుకి వెళ్ళొచ్చాడు, సుప్రీంకోర్టు జడ్జి. కాబట్టి తప్పు చేసినప్పుడు రాజ్యాంగ వ్యవస్థ ఎన్ని అధికారాలు ఇచ్చిందో అన్ని కట్టుబాట్లు పెట్టింది. అలాగే వాళ్ళు తప్పులు చేస్తే కూడా శిక్షించే అధికారం భారతదేశ రాజ్యాంగానికి పూర్తిగా ఉంది. అది ఎవరికీ మినహాయింపు లేదు. ఈవెన్ రాష్ట్రపతి గారికి కూడా ఎవరి నియమాలు వాళ్ళు పరిధిలో మాత్రమే వ్యవహరించాలి. పరిధి దాటితే రాజ్యాంగం అమల్లోకి వస్తుంది, దాని చర్య తీసుకుంటుంది. ఇంపీచ్మెంట్స్ అనేది ఎందుకు పెట్టారు? పదవి నుంచి తీసేసే అధికారం పార్లమెంట్కు ఉంది. ఎవరినైనా తీసేయచ్చు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా తీసేయచ్చు. ఆ తర్వాత కొన్ని క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా మళ్ళీ మొదలు పెట్టచ్చు. అలాంటి చట్టం కన్నా మించిన వాళ్ళు ఎవరు ఉండరు. మీరు చెప్పిన మీరు కూడా అమలు చేసుకోవాలి. ఇప్పుడు రఘురామరాజు గారు కనుక జైలుకి వెళ్ళిపోతే అమరావతి వెళ్ళి ఎక్కడో షెల్లో దాక్కోవాల్సిన అవసరం ఏం లేదు. ఆ వ్యక్తిగానే ఆయన వెళ్తాడు. ఆయన అమరావతి ఏమి ఆయన తరపున హామీ పత్రం రాసి ఇవ్వలేదు బ్యాంకులకి. వ్యక్తిగతంగా తెచ్చుకున్నాడు ఆయన. అప్పుడు స్పీకర్ కూడా కాదు, ఆయన డిప్యూటీ స్పీకర్ కాదు. వ్యక్తిగతంగా చేసిన తప్పులకు వ్యక్తిగతంగా ఆయన శిక్షణ అనుభవిస్తాడు. ఆ రోజున ఆటోమేటిక్గా డిప్యూటీ స్పీకర్ పదవి ఉండదు. డిప్యూటీ స్పీకర్ పదవి మీరు జైల్లోకి వెళ్తుంది అనుకుంటున్నారేమో, అది అసెంబ్లీలోనే ఉంటుంది. వ్యక్తి మాత్రమే వెళ్తాడు పదవిని అక్కడ వదిలిపెట్టి. అలాగే మీ డీజీ క్యాడర్ని కూడా మీరు వదిలిపెట్టి వ్యక్తిగతంగా సునీల్ కుమార్గా వెళ్తారు. కానీ మీ క్యాడర్ మీ హోదా మీ ఎమ్మట రాదు జైల్లోకి. అక్కడే కోర్టు దగ్గరే తీసేస్తారు దాన్ని అన్నింటినీ. మీకున్న స్టార్స్ని 3 సింహాలని తీసేసి సాదా దుస్తుల్లో పంపుతారు తప్ప యూనిఫామ్లో మాత్రం పంపరు జైలుకి. ఎందుకంటే అది రాజ్యాంగానికి ఇవ్వాల్సిన గౌరవం. వ్యక్తులుగా రాజ్యాంగం మనకు ఆ రక్షణ ఇచ్చింది యూనిఫాము. అది మీతో పాటు తప్పులు చేసినప్పుడు మాత్రం రాదు.
ఒప్పు చేసినప్పుడు మీరు వెళ్ళి రాష్ట్రపతి దగ్గర ఒక మెడల్ తీసుకునేటప్పుడు మీరు ఆ డ్రెస్సులో వెళ్తారు, తీసుకుంటారు. జైలుకి వెళ్ళేటప్పుడు మాత్రం సివిల్ డ్రెస్సులోనే వెళ్తారు. అది మనం అందరూ కూడా గమనించుకోవాల్సిన అంశం సునీల్ కుమార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రావణి, మన వీక్షకులకు.